హాయ్ అండి. ఇవాళ నేను ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం అన్నం మిగిలింది, లెఫ్ట్ ఓవర్ రైస్తో మనం హ్యాపీగా చేసేసుకోవచ్చు. అలాగే మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చు. బట్ వేడిగా ఉన్న అన్నాన్ని బాగా చల్లార్చుకుని కానీ చేసుకోలేము, ఎందుకంటే అది బాగా ముద్ద అయిపోతుంది. సో ఈ లెఫ్ట్ ఓవర్ రైస్తో మాత్రం ఇలాంటి ఫ్రైడ్ రైస్లు చాలా చాలా బాగా వస్తాయి. చెద్దన్నం తినమంటే బాగా బాధపడిపోతున్నారండి. ఎప్పుడు చూసినా ఎప్పుడప్పుడు కొంచెం అన్నం అంటూ మిగలకపోదు. ఒకరోజు ఒకలా తింటారు, ఒకరోజు ఒకలా తింటారు. సో చెద్దన్నం అనేది మిగలకుండా పోదు కదా. సో రోజు చెద్దన్నం తినమంటే అస్తమానం నేనే ఏం తింటానండి. సో వాళ్ళని కూడా తినమని చెప్పాను. సో తినమన్నానని వాళ్ళకి బాధ వేసింది. సో వాళ్ళకి బాధ వేసిందని నేను ఇలాగ వాళ్ళని ఎలా అయినా సరే తినిపించాలని నేను ప్యాన్ పెట్టేసుకున్నాను. ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను. ప్యాన్ పెట్టేసుకున్నాను, చక్కగా లవంగాలు వేసుకున్నాను, ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క వేసుకున్నాను. అవి ఒక్కసారి వేగిపోతే మనం ఒకటి తర్వాత ఒకటి వేసేసుకోవచ్చు. అలాగే పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, వాటిని నేను నాకున్న గ్రేటర్ ఉందని చెప్పాను కదా, నాకున్న ఎగ్జిబిషన్లో కొన్నది ఉంది కదా, దాంతో నేను చేసేసాను. అది చాలా బాగా ఇలాంటివన్నీ బాగా చేసుకుంటుంది. ఆ మెషిన్ మరి అమెజాన్లో ఉందో లేదో తెలియదు, కానీ వెజిటబుల్ కట్టర్ నేను మాత్రం ఎగ్జిబిషన్లో కొన్నాను. చాలా బాగా పనిచేస్తుంది. 350 రూపీస్. అప్పుడు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు, లాస్ట్ 2 years బ్యాక్ వెళ్ళినప్పుడు నాకు కనిపించలేదు. అంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు కూడా నాకు కనిపించలేదు అది మాట. సో చాలా బాగా ఇలా మనకి ఎలా కావాలో మనకు అంత బాగా బాగా ఇదవుతుంది అనమాట. వెజిటబుల్ కట్ అయితే మనకి ఎంత కోర్స్గా కావాలంటే అంత కోర్స్గా కట్ చేసేసుకోవచ్చు. దాన్ని మనం అలా నేను ఒకసారి మీకు వీడియోలో కూడా చూపించాను అది ఎలా ఉంటుందో. సో లవంగం, దాల్చిన చెక్క, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయ వేసేసాక అన్నీ రెడీగా ఉంటే ఒకటి తర్వాత ఒకటి వేసేసుకోవచ్చండి. ఉల్లిపాయలు కూడా ఎంత సన్నగా తరిగా ఆ మెషిన్తో అయ్యింది చూసారా, అంత సన్నగా అవుతాయి అన్నమాట. సో ఇలాంటి ఫ్రైడ్ రైస్లు వాటికి మాత్రం సూపర్ మెషిన్ అనమాట. సూపర్ అంటే సూపర్ మెషిన్. ఇది కూడా ఇలాగ వేయించేసుకోవాలి. నేను ఇందాక కొంచెం నెయ్యి వేయడం మర్చిపోయాను. నూనె వేసుకున్నాను, కానీ మీకు చూపిద్దామని నెయ్యి వేయకుండా మీతో పాటు చూపిద్దాం అనుకున్నాను. సో ఇప్పుడు వేస్తున్నాను నెయ్యి కంపల్సరీ వేసుకోండి, బాగుంటుంది ఫ్రైడ్ రైస్ కాబట్టి. సో ఇది కూడా ఒకసారి ఇలా వేగిపోవాలి. ఫ్రైడ్ రైస్ కాబట్టి బాగా మగ్గిపోవాలి, మెత్తగా అయిపోవాలి అనేది ఏమి ఉండదు. అలాగే సన్నగా తరిగిన క్యాబేజ్, క్యాప్సికమ్ ఇవన్నీ వేస్తారు. ఇప్పుడు మా ఇంట్లో లేవు, వాళ్ళని ఎలా అయినా సరే చేద్దామని తినిపించాలనే దృఢ నిశ్చయంతో ఉన్నదాన్ని ఇప్పుడు నేను. సో ఎలా అయినా సరే వాళ్ళు ఎందుకు తిననన్నారు అని చెప్పి ఇలాంటి టేస్టీ మనం చేసి పెట్టేసామనుకోండి, నోరు ముసుకుని తినేస్తారు. అరే ఆవకాయ అన్నమో, పప్పు అన్నమో, కూర అన్నమో ఏదో ఒకటి కలుపుకొని తినరా అంటే మాత్రం బాధపడిపోతారు. సో ఇలా చేసేసామనుకోండి ప్రాబ్లం లేదు. సో ఎలాంటి గరం మసాలా కూడా వేయక్కర్లేదండి. ఆ పచ్చిమిర్చి ఆ వెల్లుల్లి ఫ్లేవర్ సరిపోతుంది. ఎందుకంటే మనం సోయా సాస్ కూడా వేస్తాం కాబట్టి బాగుంటుంది. మిరియాల పొడి వేసుకోవచ్చండి. నేను మిరియాల పొడి వేయట్లేదు, మరీ ఘాటుగా ఉంటే తినలేరు. ఎందుకంటే పచ్చిమిరపకాయలు మనం ఎక్కువ వేసాం కదా, అలాగే వెల్లుల్లిపాయలు ఘాటు, పచ్చిమిరపకాయలు ఘాటు, ఇప్పుడు సోయా సాస్ అన్నీ వేస్తాం కాబట్టి ప్రాబ్లం లేదు. నేను మీడియంలో పెట్టుకున్నానండి. అలాగే అన్నీ వేసేసాక నేను బఠానీలు వేసుకుంటున్నాను. సో మనకి కావాల్సింది ఎక్కువ క్యాప్సికమ్, క్యాబేజ్ లేదు కాబట్టి ఇదే ఇప్పుడు మనని కాపాడేది. ఎక్కువ హైలైట్ అయ్యేది, ఎక్కువ ఎలివేట్ అయ్యేది బఠానీసే. చాలా చాలా బాగుంటుంది ఈ ఫ్రైడ్ రైస్ మాత్రం. చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్గా చేసేసుకోవచ్చు, ఈజీగా చేసేసుకోవచ్చు. అస్సలు ఎంత ఆర్భాటం లేకుండా హ్యాపీగా చేసేసుకోవచ్చు. పిల్లలు కూడా ఇష్టపడతారు. ఇది ఫ్రైడ్ రైస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, అందరికీ ఇష్టమే కదా. ఇంకో 2 వేసుకుంటాను నేను. కావాలంటే మీరు నూనె వేసుకోవచ్చు, సరిపోలేదు అన్నప్పుడు మీరు పైనుంచి కొంచెం నూనె వేసుకోవచ్చు. నేను నూనె వేసాను, అలాగే కొంచెం నెయ్యి కూడా వేసాను. ఇలా కలిపేసుకోవాలి. ఇది బాగా వేగిపోయి అంటే మీకు తెలుసు కదా, ఫ్రైడ్ రైస్ అంటే బాగా వేగకూడదు, జస్ట్ మధ్య రకంగా ఉండాలి, మరీ ఇదైపోకూడదు. ఇలా అయిపోయింది కదా, ఒక్క 1 minute ఆగాక మీకు చూపిస్తాను. సో బాగా వేగిపోయాయండి. బాగా వేగిపోయాయి కాబట్టి చక్కగా మనం సోయా సాస్ అనేది వేసేసుకోవాలి. తగినంత సోయా సాస్ వేసేసుకుంటే బాగుంటుంది అన్నమాట. అంతా దాంతోనే వచ్చేస్తుంది మనకి. ఆ ఫ్లేవర్ అంతా మనకి ఫ్రైడ్ రైస్ని చేసిన ఫ్లేవర్ అంతా మనకు వచ్చేస్తుంది. సో ఇలా ఇంకా గరం మసాలా అలాంటివి ఏం వేయక్కర్లేదు, ఇవి వేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. ఈ మనం తీసుకున్న రైస్కి ఎంత పడుతుందో అంత ఉప్పు వేసుకోవాలి. వేసేసుకుని ఇలా పూర్తిగా కలిపేసుకోవాలి. కలిపేసుకుని ఇప్పుడు
నేను రైస్ వేసేస్తానండి. ఇలా విడివిడిగా మనం చేసుకుని ఒక చేత్తో వేయడం ఇబ్బందిగా ఉంది. నేను ఫోను పట్టుకుని చేస్తున్నాను కదండి, చాలా ఇబ్బందిగా ఉంటుంది. నేను ఒకసారి వేసేసాక మీకు చూపిస్తాను. సో చూసారు కదండి, మొత్తం నేను లెఫ్ట్ ఓవర్ రైస్ వేసేసుకున్నాను. లెఫ్ట్ ఓవర్ రైస్ వేసేసుకున్నాక ఏం కలర్ఫుల్ ఉంది చూసారండి. మనం క్యాప్సికమ్ కూడా వేయలేదు. జస్ట్ ఇవాళ బఠానీతో మనం చేసే గ్రీన్ పీస్తో చేసే ఫ్రైడ్ రైస్ అదిరిపోయిందండి. మన ఇంట్లో సోయా సాస్ ఉంటే చాలు, హ్యాపీగా చేసేసుకోవచ్చు. మనం ఆ పచ్చిమిరపకాయలని నేను ఎంత సన్నగా తరిగి, అలాగే వెల్లుల్లిపాయలు అవన్నీ నా గ్రేటర్లో ఎలా అయింది కదా, వెజిటబుల్ కట్టర్లో అలా చేసేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది. ఇంకా లాస్ట్ అండ్ క్లైమాక్స్ అండి, కొత్తిమీరను కొంచెం పుదీనా సన్నగా కట్ చేసేసి వేసేసుకోవాలి. అంటే ఆ ఫ్లేవర్ ఎప్పుడు లాస్ట్లో ఉండాలండి, ఎప్పుడు మధ్యలో వేయద్దు. ఇలాంటి రైస్లో మాత్రం కంపల్సరీ లాస్ట్లో వేసేసారనుకోండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు పిల్లలు మాత్రం నోరు మూసుకొని చేద్దాం తినమంటే తినేస్తారు చూసారా. పుట్టినే తినమంటే తినరండి, చాలా నాటకాలు. సో అలా కాకుండా మనం ఇప్పుడు ఇలా చేసి పెట్టేసామనుకోండి, ఇంకొంచెం వేవా అని అడుగుతారు. చాలా తెలివిగా మనం ఉండాలండి చాలా. అందుకే ఈ రెసిపీ నేను చేసేస్తే నోరు మూసుకొని తినేస్తారనే నేను మొదలుపెట్టాను. సో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది చూసారు కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మన ఇంట్లో ఉన్న వాటితోనే హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఏమీ లేవు ఎలాగా అని బాధపడద్దు. హ్యాపీగా ఉన్న వాటితోనే చాలా చక్కగా చేసేసుకుని, చాలా డెలిషియస్గా, చాలా టేస్టీగా చేసేసుకుని పిల్లలకి పెట్టేయచ్చు, మనం కూడా తినచ్చు. ట్రై ఇట్ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకో నలుగురికి షేర్ చేయండి, నా ఛానల్ని ప్రమోట్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ మాత్రం టపీమని కొట్టేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకేనా? బాయ్ అండి.